సార్, పార్టీలు నాయకులను తీసుకోవడం గురించి వైసీపీ ఫస్ట్ విషయం మాట్లాడకూడదు. ఎందుకంటే గత 150 మంది గెలిచిన వైసీపీ నాయకుల్లో ఎంతమంది కాంగ్రెస్ అండ్ టీడీపీ నుంచి ఎలక్షన్ కు ముందు వైసీపీలోకి వెళ్ళారో మీకు మాకు అందరికి తెలుసు. ఫస్ట్. రెండోది సార్, నేను ఎప్పుడు చెప్తున్నాను, అధిష్టానం నడిపించే విధానాన్ని బట్టి పార్టీలో ఉన్నటువంటి నాయకులు నడిచే విధానం ఉండిద్దని నేను క్లియర్ గా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి శాండ్ మాఫియా కానివ్వండి, రేషన్ మాఫియా కానివ్వండి, ఎర్రచందన మాఫియా కానివ్వండి, వీటన్నింటికి రీజనల్ వారీగా సొంత నాయకుల్ని, కుటుంబ సభ్యుల్ని పెట్టుకొని తద్వారా స్టేట్ మొత్తాన్ని కూడా ఆ వైపు తిరిగేలాగా చేసి నాయకులందరినీ కూడా కుల సమీకరణాల్లో రెచ్చగొట్టి ప్రెస్ మీట్లు పెట్టించి చౌదరి సామాజిక వర్గానికి చెందినటువంటి టీడీపీ నాయకులను తిట్టించాలి అంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టి, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని తిట్టాలి అంటే పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టి ఇష్టారీతిగా వాళ్ళ రాజకీయ విలువలను కూడా పతనావస్థకు తీసుకెళ్లి వాళ్ళని పనికిరాని నాయకులుగా ప్రజల ముందు నిలబెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళని తప్పుదారి పట్టించి అందులో వాటాలు తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ ఇవాళ మా కూటమి విషయానికి వస్తే, ఎస్పెషల్లీ మా జనసేన విషయానికి, మా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, ఎవరిని తప్పుదారులు నడవనీరు, మీరు తప్పుదారులు నడిచి వచ్చిన వాటాలను నాకు షేర్ ఇవ్వండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అడగరు. సొంత పార్టీలో నేతలు తప్పు చేసినా సరే నిరంకుశంగా వ్యవహరించి తప్పుకు క్షమాపణ చెప్పేంత వరకు, తప్పును సరిదిద్దుకునేంత వరకు కూడా చర్యలు తీసుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మా పార్టీలోకి ఎవరొచ్చినా మా నాయకుడి యొక్క విధి విధానాల ప్రకారం నడవాలి. కాబట్టి మాకు ధైర్యంగా చెప్తున్నాం, మేము ఎంతటి అవినీతి పరులు అని గతంలో ముద్రపడిన నాయకులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ గత ప్రకారం మా పార్టీలోకి వచ్చాక నడవడానికి ఉండదు. ఇంకొకటి మళ్ళీ ఇక్కడ క్లియర్ గా చెప్తున్న విషయం ఏంటంటే, మా అధ్యక్షుల వారి మాట ఏముండిద్ది అంటే, ఈవెన్ స్వయాన మా అధ్యక్షులు తప్పు చేసినా సరే చట్టానికి అతీతులు కాదు, శిక్ష పడాల్సిందని చెప్పేసి బలంగా నమ్మే వ్యక్తి, దాని ప్రకారం ఆచరించే వ్యక్తి. కాబట్టి గతంలో కేసుల్లో నిజంగానే వాళ్ళు తప్పు గనక చేసి ఉంటే మా పార్టీలోకి వచ్చినా సరే ఆ శిక్షకి ఏమి మినహాయింపు ఉండదు. 100% నిరంకుశంగా ప్రభుత్వాలు, చట్టాలు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. మేమేమి అడ్డుపడము. యాక్షన్ ఎవరు తీసుకోవాలమ్మా? మీరు ఏంటి వెంకటరెడ్డి గారు వీడియోలు అవి చూపిస్తున్నారు. ఒక్క నిమిషం రాయపడ్డాను గారు, మీ పార్టీలోనే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఒక ఎవరు మన దళిత డాక్టర్ను పట్టుకొని లంబూతులు తిట్టి ఆయన మీద దాడి చేస్తే ఏదో 2 రోజుల తర్వాత ఏదో సారీ చెప్పిస్తే అది అయిపోయిందా? ఇంకంతేనా? ఎవరన్నా కొట్టే సారీ చెప్తే సార్ ఇప్పుడు ఎవరన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు సార్, జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు వీళ్ళ కూటమిలో. ఒక మహిళను పట్టుకొని ఎన్ని మాటలు అన్నాడు మనకు తెలుసు, మన లైవ్లో మాట్లాడలేను, మాధవి అనే హీరోయిన్ గారిని పట్టుకొని. సో తర్వాత సారీ చెప్పేస్తే అయిపోయిందా? ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు తిట్టేసి 2వ రోజు సారీ చెప్పేస్తే ఇంకా దానికి ప్రాయశ్చిత్తం అయిపోయిందంటే ఇప్పుడు నేను కూడా ఎవరో ఒకరు తిట్టేసి సారీ చెప్పేస్తే దానికి కథమా? ఏది మన లంబూతులు తిట్టో లేదంటే మహిళలను అసభ్యంగా మాట్లాడో. సో ఈ కూటమిలో బాగా బ్రహ్మాండంగా ఉంది. రేషన్ మాఫియా మేము చేస్తున్నాం, రేషన్ మాఫియా నడుస్తుందని చెప్తున్నారు కదా అమ్మా. మీరు జనజీవన స్రవంతిలోనే ఉన్నారు కదా, ఈ నవంబర్లో మీరే కదా అధికారంలో ఉంది. నవంబర్ 16, 2024 ఈనాడు రెచ్చిపోతున్న రేషన్ మాఫియా ఏది? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రెచ్చిపోతున్న రేషన్ మాఫియా, అది కూడా వైసీపీ వాళ్ళే కారణం. మళ్ళీ మీరు ఇంకెందుకమ్మా మళ్ళీ మనం మాటగా మాట్లాడటం? దాంట్లో క్లియర్గా రాశారు చూడండి, రేషన్ కార్డుదారులకు ఇవ్వకుండా నేరుగా నల్లబజారుకే ఒక్కొక్క ప్రజాప్రతినిధి కింద స్థాయి నుంచి ప్రజాప్రతినిధులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని రాశారు. ఏ ప్రజాప్రతినిధులు ఉన్నారు ఈరోజు? 164 మంది ఏ పార్టీకి సంబంధించి ఉన్నారు? రెచ్చిపోతున్న రేషన్ మాఫియా ఈనాడు నవంబర్. ఏది మీరు అధికారంలో ఉండగా ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు, ఎక్కడికక్కడ మద్యం దుకాణాలతో మీ ఎక్కడికక్కడ ఇసుక మాఫియా నడుగుతుందని చెప్పి మీ పచ్చపత్రికలోనే రాస్తున్నారు క్లియర్గా. సాక్షాత్ ఒక ఎమ్మెల్యే బయటకు వచ్చి 3 వారాలు 4 వారాలు అయింది, అయ్యా నారాయణ స్కూల్ పక్కన 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులు ఆ బెల్ట్ షాప్కి అలవాటు పడుతున్నారు, నారాయణ స్కూల్ పక్కనే ఉందని చెప్పి స్కూల్ దగ్గరికి వెళ్ళి మరీ వీడియో పెట్టాడు. నా నియోజకవర్గంలో 130 బెల్ట్ షాపులు ఉన్నాయి అన్నాడు. ఎవరు బెల్ట్ తీశారు ఇప్పుడు వరకు? మీరు 130 షాపులకి ఒక్కొక్క షాప్కి 5 లక్షలు ఫైన్ వేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇప్పటి వరకు ఎందుకు చేయాలి? ఒక ఎమ్మెల్యే చెప్తే చేయాల. ఏందమ్మా మళ్ళీ మీరు బ్రహ్మాండంగా ఉందని ఎంత డబ్బా కొట్టుకుంటే ఉపయోగం ఏంది? ఎప్పుడు చేస్తారు? 10 సంవత్సరాల తర్వాత చేస్తారా? ఓకే అన్నయ్య.